జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో ఆకస్మిక వరదల బారిన పడి మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 65 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వందల సంఖ్యలో శిథిలాల కింద బాధితులు ఉండే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మారుమూల పర్వత ప్రాంతంలోని ఓ గ్రామంపై మేఘ విస్ఫోటం సంభవించి వరద ముంచెత్తినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు గాలిస్తున్నాయి. మచైల్ మాతదేవి యాత్రకు వెళ్లే మార్గంలో వాహనాలు వెళ్లగల చివరి గ్రామం చోసిటీ. ఈ గ్రామాన్ని కుంభవృష్టి ముంచెత్తింది. హిమాలయ పర్వత శ్రేణులు కొలువై ఉన్న చండీమాత ఆలయంలో జరుగుతున్న వార్షిక ముచైల్ మాత యాత్రలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చోసిటీ గ్రామానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి కిష్తవాడ్ జిల్లాలోని చోసిటీలో జరిగినటువంటి నిన్న ఏదైతే క్లౌడ్ బరెస్ట్ జరిగిందో దానికి సంబంధించి ప్రమాదం తీవ్రత పెరుగుతా ఉంది. సో ఇప్పటి వరకు ఆ క్లౌడ్ బరెస్ట్ కి సంబంధించినటువంటి ఆకస్మిక వరదల ధాటికి మొత్తంగా 65 మంది చనిపోయారు. సుమారు 200 మందిని ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు. అందులో 37 నుంచి 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళకు ఆసుపత్రిలో అంబులెన్స్ ద్వారా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా వీరు కాక ఇంకా అదనంగా 150 నుంచి 200 మందికి గల్లంతైనట్టుగా తెలుస్తోంది. సో నిన్న మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఈ చోస్తిలో క్లౌడ్ బరెస్ట్ జరిగింది. ఎక్కడ జమ్మూ కాశ్మీర్ సంబంధించి కొండల్లో ఉండేటువంటి ఈ చోస్తి అనేది అందమైన గ్రామము. చుట్టూ ప్రకృతి సోయగాలు, మధ్యలో కొంత వాటర్ సంబంధించినటువంటి వరద ప్రవాహాలు ఉంటాయి. సో అలాంటి చోస్తి గ్రామంలో నిన్న ఏదైతే జరిగినటువంటి క్లౌడ్ బరెస్ట్ కారణంగా ఒక్కసారిగా గ్రామంపై రాకాసి అలలు వరదలు ముంచెత్తాయి. దీంతో ఆ గ్రామం మొత్తం కూడా కొట్టుకుపోయింది. అయితే అక్కడ చోసి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున అంటే 65 మంది చనిపోవడం, వందలాది మంది గల్లంత అవడానికి ప్రధానంగా కారణం ఏంటంటే అక్కడ ప్రతి సంవత్సరం జులై మాసంలో అక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఉంటుంది. సో అక్కడ టెంపుల్ మచైల్ మాత అమ్మవారు ఉంటుంది. సో అక్కడ ప్రతి జులై మాసంలో ఇక్కడ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి పెద్ద ఎత్తున వేలాది మంది యాత్రికులు అక్కడ అమ్మవారిని దర్శించుకొని చోజ్ది గ్రామంలో అమ్మవారిని దర్శించుకుంటూ వస్తూ ఆనవాయితీగా వస్తుంది. సో ఇప్పుడు ఆ చోజ్ది గ్రామానికి దాదాపుగా 8 కిలోమీటర్ల పరిధిలోనే ఈ మచైల్ మాత ఆలయం ఉంటుంది. సో ఈ మచైల్ మాత ఆలయానికి వెళ్లవలసిన అందరూ కూడా ఈ చోజ్ది గ్రామాన్ని బేస్ క్యాంప్ గా వేసుకుంటారు. సో మార్గ మధ్యంలో ఈ చోజ్ది ఒక అనువైన ప్రాంతం. అంటే ఎక్కడి నుంచో వచ్చినటువంటి వేలాది మంది భక్తులు ఆ చోజ్ది గ్రామంలో క్యాంపులు వేసుకొని అక్కడే ఉంటారు. సో కొంత విశ్రాంతి తీసుకోవడానికి, ఒకవేళ రాత్రి ఆలస్యం అయితే అక్కడే సేద తీరడానికి ఈ చోస్తిని బేస్ క్యాంప్ గా వాడుకుంటారు. సో ఇప్పుడు అలాంటి చోస్తి గ్రామంలో నిన్న ఈ యొక్క ఏదైతే క్లౌడ్ బరెస్ట్ జరగడం వల్ల ఒక్కసారిగా ఉప్పెనలా వరద కొండచర్యల నుంచి వచ్చినట్టు వరద మొత్తంగా ముంచెత్తి, దీంతో ఆ బేస్ క్యాంప్ దగ్గర ఉన్నటువంటి భక్తులతో పాటు సాధారణ జనము, అదే విధంగా ఆ గ్రామస్తులు స్థానికులంతా కూడా ఈ యొక్క అలలకు వరద ప్రవాహానికి మొత్తంగా కూడా తుడిచిపెట్టుకుని పోయారు. సో దాదాపుగా 65 మందికి పైగా చనిపోయారు. సో దాదాపుగా ఆసుపత్రికి సంబంధించి 200 మంది ఉంటే అందులో 50 మందికి పైగా తీవ్ర గాయాలు. అందులో 30 నుంచి 40 మందికి పరిస్థితి విషమంగా ఉంది. సో ఇది కాకుండా ఇంకొక 200 మందికి గల్లంతైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున యొక్క రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న. వీటికి తోడు అదనంగా స్థానికంగా ఉన్నట్టు పోలీసులు కావచ్చు, అదేవిధంగా సైనికులు, ఈ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన మొత్తంగా కూడా సైనికులు మొత్తంగా స్వచ్ఛంద సేవక కార్యక్రమాల్లో పాల్గొని రెస్క్యూ ఆపరేషన్ చేసి వీలైనంత ఎక్కువ మందిని అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 24 గంటలు కావస్తా ఉంది. నిన్న సంఘటన జరిగి అక్కడ ఎవరైనా ఇంకా బండరాల కింద, ఆ శిథిలాల కింద కూరుకుపోయారో వాళ్ళందరినీ కూడా లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న సంఘటన జరిగిన తర్వాతనే కొంతమందిని వెలికి తీసే ప్రయత్నం చేస్తే అప్పటికే వాళ్ళు బురదలో కూరుకుపోయి బురద దాంట్లో ఉన్నట్టుని వారిని కాపాడి వెంటనే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. సో ఇప్పుడు దాదాపు 24 గంటలు కావస్తుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు ఉన్నా కూడా బయటకి ఆసుపత్రి తరలిస్తున్నా కొండాపిడితో ఉన్నారు. అలాంటి వారిని బతికించడం కష్టం అని చెప్పేసి వైద్యులు చెప్తాను. తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఒక 30 మందికి ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వైద్య బృందం నుంచి మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళందరికీ కూడా ఏదైతే ఈ కిష్తవాడ్ జిల్లా కేంద్ర పరిధిలో వీళ్ళందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సో అందులో కూడా ఇంకా
కొంతమందిని అతి తీవ్రంగా ఉన్న వాళ్ళని ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా ఇంకా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇది ఒక వైపు అయితే సుమారు ఏదైతే ఈ వరద దూసుకొచ్చిందో ఆ సమయంలో అంచనా ప్రకారం ఏంటంటే ఒక 1000 నుంచి 1200 మంది అక్కడ ఈ చోస్తి గ్రామంలో ఉన్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు ఈ యొక్క వరద వచ్చింది. ఈ వరద దాటికి దాదాపుగా 200 మంది గల్లంతైనట్టుగా కూడా తెలుస్తోంది. సో భారీ సంఖ్యలో అక్కడ భక్తులు ఉండడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు. సో అక్కడ పరిస్థితులు కూడా చాలా హృదయ విదారకంగా కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా బండరాలు బురదలో కూడా కొంతమంది శవాలుగా కనబడతా ఉన్నారు. కొంతమంది అంటే కొన్ని శరీరాలు అంతా కూడా ఛిద్రమై కనబడతా ఉన్నాయి. చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. సో పరిస్థితి అక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంశాఖ మంత్రి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి చోస్తి గ్రామంలో జరిగినటువంటి దుర్ఘటనను సంబంధించి ఏదైనా మెరుగైన చికిత్స అందించడం బాధితులకు, అదే సందర్భంలో ఇంకేదైనా సహాయ చర్యలకు అవసరమైతే అన్నిటికీ కేంద్రం కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి ఆ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి కొంత ఊరట లభించే విధంగా, కొంత సహాయంగా అందించే విధంగా ఇప్పటికే కొంత సమాచారం ఇచ్చింది. దీంతో పాటుగా అక్కడ పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఊటావుట్ల అంబులెన్స్ తరలించకపోతే అక్కడే కూడా కొంతమంది గాయాలతో ఉన్న వాటికి మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటే అట్లాంటి పరిస్థితి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు నిన్న ఈ ప్రకృతి విపత్తుకు ఈ యొక్క ఒక్కసారిగా జరిగినటువంటి క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. సో అక్కడ స్థానికులు మాత్రం కొత్తగా చెప్తా ఉన్నారు. నిన్న ఇప్పుడు కొత్తగా వస్తున్న విషయం బయటకు ఏంటంటే అమ్మవారికి కోపం వచ్చింది, మచేలి మాతకు ఆగ్రహం కారణాన్ని ఈ ప్రకృతి విపత్తుకు జరిగింది. ఏదో తప్పు జరిగింది కాబట్టి అమ్మవారి ఆగ్రహానికి ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి అక్కడ స్థానికులు చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఈ యొక్క ప్రకృతి విపత్తుకు దాదాపు 65 మంది బలి కాగా కొంతమంది ఆచూకీ లేదు. దాదాపు 200 మందికి ఆచూకీ గల్లంతైంది. సో దాదాపు ఒక 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. సో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లు కూడా పూర్తిగా డ్యామేజ్ కావడంతో కొంత అక్కడ రవాణా వ్యవస్థ కూడా ఇబ్బందికరంగా మారింది. సో ఇక్కడ దాకా వాహనాలు వచ్చి అక్కడ నుంచి కాలినడకకు వెళ్లే అవకాశం వెళ్తారు కాబట్టి మచేలి మాత అక్కడవే అలాంటి క్రమంలోనే ఇది జరిగింది. సో మొన్న రీసెంట్ గా జూలై 25వ తేదీన ఈ యొక్క యాత్ర ప్రారంభమైంది. అలాంటి గ్రామం పైనే ఈ యొక్క క్లౌడ్ బరస్ట్ వల్ల సరిగ్గా ఏకకాలం కాదు గంట పాటు భారీ వర్షం కురిసింది. ఈ వర్షం దాటికి ఆ కొండ చర్యల నుంచి వచ్చినటువంటి వరద వీళ్ళంతాని కూడా ఉప్పెన్లాగా మారి మింగేసిందని చెప్పవచ్చు. సో కొన్ని చోట్ల రక్త మరకలు, ఛిద్రమైన శరీరాలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది. సో ప్రస్తుతానికైతే ఇంకా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంది. సో ఇంకా దీనికి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనబడుతూ ఉంది. సో కాశ్మీర్ లాంటి ఒక అందమైన కొండ ప్రాంతంలో ఈ యొక్క క్లౌడ్ బరెస్ట్ వల్ల ఒక తీరని పెను విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. సందీప్, థాంక్యూ రాధాకృష్ణ.